ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ V2. ఎప్పుడైనా వెజిటబుల్స్ ఇంట్లో లేవు అని అంటే ఇప్పుడు కర్రీ ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాము. అందుకని మీకోసం ఒక మంచి టేస్టీ కర్రీ చెప్తాను. అదే ఆనియన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చాప్డ్ ఆనియన్స్ 5 తీసుకున్నాను. హాఫ్ గ్రేటెడ్ కోకోనట్ తీసుకున్నాను. 14 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. 2 టీ స్పూన్ పుట్నాల పప్పు తీసుకున్నాను. అంతకన్నా మించి తీసుకోవద్దు, బంక్ అయిపోతుంది కర్రీ. చింతపండు. ఇప్పుడు గ్రైండర్ తీసుకొని పుట్నాల పప్పు, కొబ్బరి, ఎండుమిరపకాయలు వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇది మన మసాలా పేస్ట్ అన్నమాట. అయిపోయింది. పేస్ట్ ఏమో రెడీ అయిపోయింది. ఇప్పుడు కడాయి పెట్టి కొంచెం నూనె వేసాను. అందులో ఆవాలు, జీరా వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత 1 నిమిషం మూత పెట్టాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి మళ్ళీ బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాను. ఆ తర్వాత చింతపండు రసం కూడా వేసి మంచిగా కలిపాను. 1 నిమిషం ఉడికిన తర్వాత చూస్తే మన ఆనియన్ మసాలా కర్రీ రెడీ. దీన్ని ఉల్లిపాయ గుజ్జు అని కూడా అంటారు. ఇంకా ఈ ఆనియన్స్ కర్రీ అన్నంలోకే కాకుండా చపాతీల్లోకి, పుల్కాల్లోకి, పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అప్పటి వరకు బాయ్.